హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో స్లీవ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్లీవ్స్కి ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసుకుంటాం అనమాట. సో ఎలాస్టిక్ అటాచ్ చేయడం వల్ల మంచిగా ఒక మంచి మోడల్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ స్లీవ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించాను. చూడండి ఒకసారి దగ్గర నుంచి ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఎల్బో వరకు ఈ విధంగా స్లీవ్ని అయితే అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో షార్ట్స్లో ఇట్లాంటి స్లీవ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలామంది స్లీవ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేయమన్నారు. సో మళ్ళీ ఆ మోడల్ని రిపీట్ చేస్తున్నాను కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ వైజ్గా చూసుకుంటే ఆలియా కట్ స్టైల్ అనమాట. సో ఇది ఒక శారీని యూజ్ చేసి ఆలియా కట్ స్టైల్ అనేది డిజైన్ చేశాను. ఇట్లా వస్తుంది. ఇక్కడ ఇంకా చెస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇట్లా ఈ షేప్లో వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ విత్ టాజల్స్ అనేవి డిజైన్ చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి ఓన్లీ స్లీవ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది సింపుల్గా ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. అసలు వితిన్ 5 minutesలో మనము ఈ మోడల్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు స్టిచ్ చేసిన తర్వాత ఇంత ఈజీనా అని అనుకుంటారనమాట. నేను అంత ఈజీ ప్రాసెస్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసే వాళ్ళకి ఏంటి ఈ స్లీవ్ ఇంత డిఫికల్ట్గా ఉంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ని యూజ్ చేస్తే మిషన్ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకు కూడా సింపుల్గా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మోడల్స్ కూడా కుడతా ఉంటేనే మీకు మంచి మంచి మోడల్స్ కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మన వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫస్ట్ అయితే మనము ఈ హ్యాండ్ని స్టిచ్చింగ్ చేయడానికి నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకున్నాను. అది ఎలా అనేది ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా అయితే కట్ చేసుకోవాలో ఈ హ్యాండ్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. వేరియేషన్స్ అంటూ ఏమీ లేవు. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎల్బో వరకు వస్తుంది కదా. సో ఇక్కడ మనము ఈ మోడల్కి తీసుకోవాల్సిన హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 16 inches తీసుకున్నాను అనమాట. ఆ ఫ్రిల్స్ ఆ ఎలాస్టిక్ పెట్టిన తర్వాత మనకి హ్యాండ్ లెంత్ 11 inchesకి వచ్చేస్తుంది. ఒక 4 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 4 or 5 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. నార్మల్ హ్యాండ్ కటింగే. పొడుగు మాత్రం 16 inches పెట్టుకోవాలి. అండ్ వెడల్పు వచ్చేసి మీ చెస్ట్ పార్ట్ని బట్టి వెడల్పు అనేది పెట్టుకోండి. ఇక్కడ నేను ఖర్చుతో కలిపి 21 inches పెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా సరే కటింగ్ చేసేసుకుందామని చెప్పేసి కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి కలిపి ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ అలా కట్ చేసాను, అర్థమైంది కదా. నార్మల్ హ్యాండ్ కటింగే. పొడుగు మాత్రం పెంచుకోండి 16 inches, వెడల్పు మాత్రం మీ చెస్ట్ పార్ట్ని బట్టి పెట్టుకోండి. ఇట్లా హ్యాండ్ని కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడాను అటాచ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఈ చివరన చిన్న కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ కటింగ్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా మనం సెంటర్లో ఒక కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ని బేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఎలాస్టిక్స్ మనకి ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా అవైలబుల్ ఉంటాయి. సో దీనిని పొడవు 8 inches అనేది కటింగ్ చేసుకోండి. ఇట్లా సన్నగా ఉండే ఎలాస్టిక్స్ అంటే మనకి ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా ఇస్తారు. పొడుగు 8 inches. ఎలాస్టిక్ని ఎక్స్పాండ్ చేయకుండా కరెక్ట్గా 8 inches అనేది తీసుకోండి. మళ్ళీ ఎలాస్టిక్ని ఎక్స్పాండ్ చేసి 8 inches కాదు, ఎలాస్టిక్ని ఎక్స్పాండ్ చేయకుండానే 8 inches అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాం కదా, దీనిపైన ఈ ఎలాస్టిక్ని ఇదంతా కూడాను లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టార్టింగ్లో ఇక్కడ మనం కటింగ్ పెట్టుకున్నాం కదా, ఈ కటింగ్ స్టార్టింగ్లో ఎలాస్టిక్ అనేది పెట్టి ఫస్ట్ కొంచెం రఫ్ లాగాలన్నమాట. రఫ్ లాగిన తర్వాత అక్కడి నుంచి ఈ ఎలాస్టిక్ అనేది ఇట్లా ఎక్స్పాండ్ చేస్తా, క్లాత్కి సరిపోయేంత వరకు ఎక్స్పాండ్ చేస్తా, చివరి వరకు ఎక్స్పాండ్ చేస్తా ఎలాస్టిక్ మీదే కుట్టు పడేటట్లు కుట్టుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇట్లా రఫ్ లాగి ఇలా ఎక్స్పాండ్ చేస్తా ఒక కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా ఎక్స్పాండ్ చేస్తా ఇంకొక కుట్టేసుకోవాలి. అలా మనం ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేస్తా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒకసారి వేసి చూపిస్తున్నాను. చూడండి స్టార్టింగ్లో మనం ఎలాస్టిక్ని
ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు సూదిని ఎలాస్టిక్ పైన పడేటట్లు ఒక 2 కుట్లు వేసి ఫస్ట్ రఫ్ లాగాలి. రఫ్ లాగేసాం కదా, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని స్టార్టింగ్ దగ్గర నుంచే ఇలా ఎక్స్పాండ్ చేయాలి. బాగా టైట్గా మీకు ఎలాస్టిక్ ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుందో అంతవరకు ఎక్స్పాండ్ చేయాలి. ఇలా చూసారా, నేను చాలా టైట్గా ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇలా ఎక్స్పాండ్ చేశాక ఈ ఎలాస్టిక్ పైనే కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేసాం కదా, ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ మిగిలిన ఈ రిమైనింగ్ ఎలాస్టిక్ని కూడా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ ఒక చేత్తో బ్యాక్ సైడ్ ఇలా హ్యాండ్ని పట్టుకొని మళ్ళీ ఇంకోసారి కుట్టు వేసుకోవాలి. అండ్ రిమైనింగ్ మిగిలిన ఈ క్లాత్కి కూడా ఎలాస్టిక్ని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఇలా ఎలాస్టిక్ని పట్టుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. చూసారా, ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కింద డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకో కుట్టు అనేది హ్యాండ్ చివరి భాగం దగ్గర వేసుకోవాలి. సో అంతే, ఇంకా హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ అంతా మెజర్ చేస్తే 10.5 11 ఇంచెస్ వస్తుందన్నమాట. ఒకసారి నేను హ్యాండ్ని జస్ట్ పెట్టుకొని చూపిస్తాను, హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో షార్ట్స్లో ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ని నేను వీడియో అనేది షూట్ చేయలేదు, కానీ షార్ట్స్లో షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు హ్యాండ్ కటింగ్ చూపించండి అని చెప్పి. సో ఇంకా అందుకనే వెంటనే మీ వరకు షేర్ చేశాను అనమాట. సో హ్యాండ్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లిప్ని యాడ్ చేస్తాను చూడండి. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.